హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బుల్లెక్క. ఇప్పుడు మనము ఈ వీడియోలో చిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చికెన్ 1/2 kg తీసుకున్నాను. వెనిగర్ వేసి బాగా నీట్గా కడిగి ఉంచాను. దీనిలో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూను చిల్లీ సాసు, 1 టేబుల్ స్పూను టమాటో సాసు, 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపాలండి. ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు ఉంచుకోవాలండి. ఫ్రిడ్జ్ లేకపోతే బయటైనా కూడా పెట్టుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్ అయితే అరగంట అనేదే కాదు, ఇంకెక్కువసేపు అయినా కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రిడ్జ్ నుండి తీసుకొచ్చాను. దీనికి ఒక 1/2 kg చికెన్కి ఒక 1/2 kg ఉల్లిపాయలు తీసుకున్నాను. 40 గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. యాక్చువల్గా అయితే తెల్ల పచ్చిమిరపకాయలు కారం తక్కువగా ఉంటాయి, అవైతే 50 గ్రాములు కూడా తీసుకోవచ్చు. ఇవి సన్నకాయలు చాలా కారంగా ఉంటాయి కాబట్టి 40 గ్రాములు మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలని పొట్టు తీసేసి వాటిని శుభ్రంగా కడిగి సన్నగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ముగ్గుడు పెట్టి 1.5 గరిటె ఆయిల్ వేశాను. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేశాను. 2-3 నిమిషాలు అలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలను వేయాలి. బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దాన్ని సరిపడా ఉప్పు వేయాలండి. అలాగే ఒక 1/4 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువే పడుతుందండి, ఎందుకంటారా సాసుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. 5 నిమిషాలు అయింది. మూత తీసి 2-3 నిమిషాలు బాగా కలుపుతూ ఉండాలి. ఈ చిల్లీ చికెన్ అనేది చాలా బాగుంటుందండి. అన్నానికి, రైస్కి, చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి. అంత ఉల్లిపాయ వేసాం కదా, అసలు కూర అంతా రెడీ అయిపోతే ఆ ఉల్లిపాయ ఆ చికెన్ ముక్కలకి కరెక్ట్గా సరిపోతుందండి. చూసినప్పుడు మనం పచ్చిగా రాగా ఉన్నప్పుడు ఎంత అనిపిస్తుంది అంటే, అమ్మ ఇంత ఉల్లిపాయ అని అనిపిస్తుంది. 1/2 kgకి 1/2 kg అంటే ఎక్కువగానే అనిపిస్తుంది. కానీ అదే చాలదండి అసలు, నిజం చెప్పాలంటే మళ్ళా గ్రేవీగా చాలదండి అసలు. చూసినారా, 200 ml వాటర్ తీసుకుని పోస్తానండి. ఆ 200 ml వాటరు ఆ మ్యారినేట్ చేసిన గిన్నెలో పోసి తొలిపి పోసాను. ఎందుకంటే ఆ గిన్నెకి అంటినటువంటి సాస్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట ఈ నీళ్ళతో. సరే, ఇప్పుడు చూడండి, మూత వేసి పెట్టుకుని 15 నిమిషాలు ఉడకనివ్వాలండి. 15 నిమిషాలు అయిపోయింది. చూసినారా, చక్కగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనము కొంచెం కరివేపాకు వేసుకుంటున్నామండి. ఈ కరివేపాకు కూడా డ్రై కరివేపాకే వేస్తున్నాను. ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. డ్రై కరివేపాకు అంటే నేనేం డ్రై చేయలేదు, ఫ్రెష్గా కరివేపాకునే కడిగి ఆరబెట్టి అట్లా డబ్బాకేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది అట్లా డ్రై అయిపోతుంది. అయిపోయేంత వరకు అదే కరివేపాకును వాడుకుంటూ ఉంటాను అనమాట నేను. ఏం ఫ్లేవరు తగ్గదండి, పోషకాలు తగ్గవు, చాలా బాగుంటుంది, వాడుకోవచ్చు. మళ్ళీ కూరలో ఉడికిన తర్వాత అది ఫ్రెష్గా కూడా వచ్చేస్తుంది. బాగా కలిపి మళ్ళీ ఇంకొక 15 నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దామండి. మీడియం మంటలోనే పెట్టుకుని ఉడకనివ్వాలండి. చూసినామా, 15 నిమిషాలు అయిన తర్వాత తీసినాను. అప్పటికే అడుగంటింది చూడండి, సరిపోయింది. ఇంకా నీరంతా కూడా ఎగిరిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము. చూస్తున్నారు కదా, గుమగుమలు అల్లేటిని మంచి టేస్టీగా ఉండేటువంటి చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ చేసి కామెంట్స్లో ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం బుల్లెక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మీ ప్రోత్సాహమే నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి బలం. థ్యాంక్ యూ. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.